చదువుకుంటూ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన, ఇప్పుడు స్టార్ట్ చేసిన బీటెక్ స్టార్ట్ చేసిన, ఫుల్ టైమ్గా బిజినెస్ చేస్తున్నా. ఎందుకంటే ఇందులో ఏదైతే ఆదాయం ఉందో ఆదాయం పార్ట్ టైంగా చేస్తే ఆ పార్ట్ టైం వచ్చే ఆదాయం వస్తుంది, ఫుల్ టైంగా చేస్తే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది అని చెప్పేసి ఫుల్ టైంగా స్టార్ట్ చేసిన. సో మా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మేము ఒక వ్యవసాయ కుటుంబం నుంచి రావడం జరిగింది. వ్యవసాయ కుటుంబంలో నుంచి చదువుకుంటూ ఈ వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఉన్నతమైన కుటుంబం ఏమి కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వ్యవసాయం చేసుకుంటూ మా నాన్న వాళ్ళు ఎన్నో అప్పులు అయిపోయి, ఇబ్బందులు అయిపోయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వల్ల ఉన్న ఆస్తులను అమ్ముకోవడం జరిగింది. ఉన్న ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో అది తీర్చడానికి అమ్ముకోవడం జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్ బిజినెస్ టేకప్ చేసి ఈ బిజినెస్ లో ఈ వర్త్ ఉందని చెప్పేసి, ఈ బిజినెస్ లో ఆదాయం తీసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది వరకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలియదు చాలా మందికి. బట్ డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు కావాల్సినంత డబ్బు మనం తీసుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎంతమంది తెలుసు ఇక్కడ? సో ఎవరికి తెలియదు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో మన జీవితం ఏదైతే కళలు ఉన్నాయో ఆ కళలన్నీ నెరవేర్చుకోవచ్చు. మనకు బయటికి పోతే జాబ్ చేసే జీతమే వస్తుంది, జీవితం అయితే రాదు. అవునా కాదు? కదా, జీతం మాత్రమే వస్తుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో రైట్ కంపెనీని ఎంచుకొని రైట్ ప్లాట్ఫామ్ లో కనుక మనం బిజినెస్ చేయగలిగినట్లయితే డెఫినెట్ గా 2 to 3 years లో, 2 నుంచి 3 నెలల్లో ఒక మంచి ఆదాయం మనం జనరేట్ చేసుకోవచ్చు. మన కళలు ఏవైతున్నాయో డెఫినెట్ గా మనం అచీవ్ చేసుకోవచ్చు. చాలా మంది అంటారు డైరెక్ట్ సెల్లింగ్ అంటే మోసము, ముంచేది, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే అందరినీ మోసం చేసేది, ముంచేది, ఇవన్నీ రైట్ కాదు, ఫేక్ ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి చాలా మంది జనాలు అనుకుంటారు. బట్ ఇక్కడ ఏమైతుందంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో 1996 లో మన ఇండియాకి డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ వచ్చింది. 1996 లో డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ వచ్చినాక ఇక్కడ ఫేక్ సిస్టమ్స్ అనేవి తయారైనాయి. ఒరిజినల్ సిస్టమ్ ని బేస్ చేసుకొని ఫేక్ సిస్టమ్ తయారైనాయి. ఆ ఫేక్ సిస్టమ్స్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కానీ, స్కామ్స్ కానీ, మన చైన్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ స్టార్ట్ అయిపోయి జనాలను మోసం చేయడం స్టార్ట్ చేసినాయి. జనాలు డబ్బులకు ఆశపడి, డబ్బులు ఎంతమంది కావాలి? అందరు కావాలి. అవునా కాదా? డబ్బులు వస్తాయని ఎంతమంది రెడీ ఉన్నారు తీసుకోవడానికి? అందరు రెడీ ఉన్నారు. డబ్బులకు ఆశపడి తెలియక, మనకు ఒక నాలెడ్జ్ లేక, దీని బ్యాక్గ్రౌండ్ తెలియక, దీని పొటెన్షియాలిటీ తెలియక, రైట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలియక చాలా మంది జనాలు డబ్బులు మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ లలో, స్కామ్స్ లలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంతో మంది జనాలు మోసపోవడం జరిగింది. ఆ మోసపోవడం వల్ల, ఒకసారి దెబ్బతినడం వల్ల జనాలు నిజమైన డైరెక్ట్ సెల్లింగ్ వచ్చినప్పుడు, నిజమైన కంపెనీ మన దగ్గరకు వచ్చినప్పుడు భయపడడం జరుగుతుంది. సో నిజమైన కంపెనీ ఏమంటుందంటే డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ లో ఫస్ట్ పాయింట్, డబ్బులు కట్టకండి, మీరు కట్టించకండి. మీరు కట్టకూడదు, కట్టేయకూడదు. రెండో పాయింట్ ఉన్న దగ్గర ఒక ఒరిజినల్ క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది, ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉంటుంది, మంచి క్వాలిటీ నాణ్యతమైన ప్రోడక్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు అవి కొనుక్కోండి. బయట కొనుక్కునేది ఏదో బయట మార్కెట్ ఏదో కొనుక్కుంటారో ఇక్కడ కొనుక్కోండి. కొనుక్కొని మీకు ఏదైతే సాటిస్ఫాక్షన్ వచ్చిందో ఆ సాటిస్ఫాక్షన్ చూపించి మీరు బిజినెస్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో పేమెంట్స్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ లో మంత్లీ ఒకటేసారి మాత్రం ఉంటుంది. బట్ ఫేక్ కంపెనీలో వారానికి ఒకసారి, రోజుకు ఒకసారి పేమెంట్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఫేక్ కంపెనీలో చేస్తే మనం మోసపోవడం జరుగుతుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో చేసినట్టయితే మన కళలన్నీ నెరవేర్చుకోవచ్చు. ఓకేనా? సో డైరెక్ట్ సెల్లింగ్ నేర్చుకోవడానికి ఒక రైట్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే నేను నమ్మొచ్చింది వెస్టీజ్ ని. ఎందుకంటే వెస్టీజ్ లో ఇన్వెస్ట్మెంట్ లేదు, ఒకరిని కట్టేయడం కానీ, మోసం చేయడం కానీ, ముంచడం కానీ ఏది జరగదు. కేవలం మనకు ఏవైతే నిత్యావసరాలు అవసరం ఉన్నాయో, ఐదర్ హోమ్ ప్రొడక్ట్ కానీ, హెల్త్ గురించి కానీ, అగ్రికల్చర్ గురించి కానీ, బ్యూటీ గురించి కానీ, పర్సనల్ కానీ, బాడీ కేర్ గురించి కానీ, ఎవ్రీథింగ్ మనకి ఏదైతే అవసరం ఉంటుందో అవి వాడుకొని మనకు నచ్చితే 10 మందికి షేర్ చేసుకుంటూ, రిఫర్ చేసుకుంటూ డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు అనేది నాకు అర్థమైంది. ఇది అర్థమయ్యి కేవలం సంవత్సరంన్నరలోనే 14.5 లక్షల కారు తీసుకోవడం జరిగింది. ₹1,00,000 ఆదాయం. ఇప్పుడు మా ఇంటికి ఇదే వెస్టీజ్ నుంచి దాదాపు 2 లక్షల ఆదాయం తీసుకుంటున్నాము. అండ్ హ్యాపీ లైఫ్ ఉంది, ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పోతున్నాయి. అండ్ అదే విధంగా ఈ వెస్టీజ్ వల్ల దేశాలు దాటి దేశాలు పోయి అవకాశాలు దొరుకుతున్నాయి, ఫారెన్ ట్రిప్స్ ఉడుకోవడం జరుగుతుంది, హ్యాపీ అండ్ లగ్జరీ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాం. ఈ బిజినెస్ వల్ల నేను కనీసం తెలంగాణ రాష్ట్రం దాటిపోయిన వ్యక్తిని ఈ బిజినెస్ వల్ల 4 రాష్ట్రాల్లో తిరుగుకుంటూ 4 రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తా ఉన్నా, 4 రాష్ట్రాల్లో బిజినెస్ బిల్డ్ చేస్తా ఉన్నా. ఒకసారి ఆలోచన
కారు తీసుకున్నాక చాలా మంది ఏం చేస్తారంటే దానికి బట్ట కప్పి ఇంటి ముందర పెట్టుకుంటారు, అవునా కాదా? కానీ కారు తీసుకునేది ఎందుకు? తిరగడానికైనా బట్ట కప్పి ముందర పెట్టుకోనికైనా? తిరగడానికా ముందర పెట్టుకోవడానికా? కానీ చాలా మంది తిరుగుతలేరు, ఎందుకంటే పెట్రోల్ పోసే స్తోమత లేక తిరుగుతలేరు, అవునా కాదా? కారు అనేది ఒక స్తోమతను చూపించుకోవడానికి తెచ్చుకుంటూ ముందర పెట్టుకుంటారు తప్పించి దాన్ని యూజ్ చేస్తలేరు, అది తుప్పు పట్టిపోతుంది. కానీ ఒకటే సంవత్సరంలో నా కారు 50,000 కిలోమీటర్లు తిప్పడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి, నేను ఏదైతే ఈఎంఐ కంటే ఎక్కువ నా పెట్రోల్కే ఖర్చు పెట్టినా. డబ్బులు వస్తే పెడతానా, రాకపోతే పెడతానా? వస్తేనే పెడతాను కదా, అవునా కదా? 24 సంవత్సరాలు నా వయసు, 24 సంవత్సరాల్లో ఇంత పెట్రోల్ పోసుకొని తిరుగుతున్నా అంటే అర్థం చేసుకొని డబ్బులు ఉన్నాయా లేవా? ప్రెస్టీజ్ లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ అంటే మనం బయట ఖర్చు పెట్టడం వల్ల మీడియేటర్స్, మధ్య వ్యక్తులు ఎవరైతే మధ్యలో తీసుకొని పోతా ఉన్నారో డబ్బులు, ఆ డబ్బులు మనం ఇక్కడ తీసుకుంటున్నాము. ఇక్కడ మీడియేటర్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు కానీ ఎవ్వరూ మీకు కనబడరు, ఓకేనా? సో సార్ ఏదైతే ప్లాన్ చెప్పినారో 100% రైట్. సార్ ఫస్ట్ చదువుకోని వ్యక్తి కొద్దిపాటి నాలెడ్జ్ తెచ్చు, కొద్దిపాటి చదవచ్చు, తెలుగులో మాత్రమే చెప్పగలుగుతాడు, తెలుగు మాత్రమే చదువుకోగలుగుతాడు. అట్లాంటి వ్యక్తి ఈరోజు వెస్టీజ్ 9 నెలల నుండి మంచి కార్ తెచ్చుకొని మంచి ఆదాయంతో ముందరు పోతున్నాడు. సార్ ఒకసారి గట్టిగా సో వండర్ఫుల్ సార్. ఇది ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం లైఫ్ లో ముందరు పోవాలంటే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక రోడ్డు మీద మనం కారు ఉన్నాం, కార్లో పోతున్నాం, కారు నడుపుతున్నాం, మన ముందర ఒక బండి ఉంది. ఆ బండిని ఓవర్టేక్ చేయాలంటే ఒక్కోసారి టాప్ గేర్ నుంచి ఇంకొక లో గేర్ రావాల్సి వస్తుంది, అవునా కాదా? బండి నడుపుతారు అందరూ కదా, టాప్ గేర్ నుంచి లో గేర్కి వచ్చి స్పీడ్ పెంచుతాం, అవునా కాదా? కానీ టాప్ గేర్ నుంచి లో గేర్కి వచ్చినప్పుడు చాలా మంది అనుకుంటారు వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు ఆగిపోతుంది అని చెప్పేసి, అవునా కాదా? కానీ నెక్స్ట్ స్టెప్ మనదేముంటది, ముందరికి వెళ్ళిపోతాము. మీరు లైఫ్లో ఎప్పుడన్నా డౌన్ అవుతున్నా సరే, ఎప్పుడన్నా ఆగిపోతున్నట్టు అనిపిస్తున్నా సరే, మీరు ఆగిపోతలేరు, జస్ట్ ఒక స్టెప్ బ్యాక్ వేసి ఇంకా ఫాస్ట్గా ముందరకు పోవడానికి రెడీ అవుతున్నారు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. సో లైఫ్లో ప్రతి ఒక్కరి అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్, ఫెయిల్యూర్ అనేది కామన్, ఓకేనా? ఫెయిల్యూర్ అనేది కామన్. ఇవన్నిటిని మనం ఎదుర్కొంటేనే, దాన్ని తక్కువ నిలబడితేనే ముందరికి వెళ్ళగలుగుతాం. సో నేను నాకు చెప్పే ఏజ్ లేకపోవచ్చు, కానీ నాకు చెప్పే ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఇందులో. కేవలం నేను చూస్తా ఉన్నా 18 నెలలు నేను ఎవరు చెప్పినా ఇల్లే, నేను చెప్పిన మాటలు ఎవరు అర్థం చేసుకోలేదు. అంటే నా ఏజ్ చిన్నది, 22 సంవత్సరాలు నా ఏజ్ కాదు. నేను మాట్లాడే మాటలు మాత్రం ఎంత పెద్ద అంటే, నేను 1 కోటి రూపాయలు ఇల్లు కడతా, పెద్ద కార్ తెచ్చుకుంటా, 15-20 లక్షలు పెట్టి కార్ తెచ్చుకుంటా, లక్షలలో ఆదాయం చేసుకుంటా, అంతమందికి దానం చేస్తా, ఫారెన్ ట్రిప్లు పోతా, ఇట్లా అట్లా అది ఇది అని చెప్పేసి ఎన్నో రకాల డ్రీమ్స్ నాకు నా లోపల నా కళలన్నీ బయటపడుతున్నాయి. కానీ ఎవరు నమ్మకపోతున్నాయి. బై గాడ్ గ్రేస్ నేను ఏదైతే నమ్ముకున్నానో, నా లోపల ఏదైతే నమ్మకం నన్ను నిలబెట్టిందో, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని నోలు చెప్పినా, ఎవరు నో చెప్పినా సరే నేను వెనకాడు వేయలే, ముందుకు ప్రయత్నం చేసుకుంటూ పోతూనే ఉన్నా. ఈరోజు అనేవాళ్ళు మొత్తం ఆనే ఉన్నారు, అన్నవాళ్ళు ఎవరైతే అన్నారో అందరూ ఆనే ఉన్నారు. నేను పడ్డా కదా, వాళ్ళు అన్నప్పుడు నేను తీసుకున్నా కదా, తీసుకున్న వాళ్ళని మాత్రం ఈ రోజు హ్యాపీగా 2 లక్షల ఆదాయం తీసుకుంటూ ఒక లగ్జరీ కార్లో తిరుగుతున్నా. వచ్చే మంచి ఇల్లు కట్టుకుంటా. సో ఒకటి ఆ బాధ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మా ఫ్రెండ్ నాకు ఒక బాట బాగా చెప్పేది, విమర్శించబడిన వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి, విమర్శించే వాళ్ళ విగ్రహాలు మాత్రం లేవన్న, అవునా కదా? విమర్శించబడ్డ వాళ్ళ విగ్రహాలే ఉన్నాయి మనకి. ఇప్పుడు విమర్శించే వాళ్ళ విగ్రహాలు ఉన్నాయా? ఎవరు లేవు. విమర్శించే వాళ్ళ పేర్లు కనీసం పుస్తకాలలో కూడా లేవు. మరి విమర్శించబడితే ఎదుగుతామా, విమర్శిస్తే ఎదుగుతామా? విమర్శించబడితే ఎదుగుతాం, అవునా కదా? మనకు ఎవరు నో చెప్పినా సరే మనం మంచి చేస్తున్నట్టే, మనం రైట్ చేస్తున్నట్టే. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ జనరేషన్లో ఎవరైనా సరే మనకు నో చెప్తున్నారంటే మనం ఒక రైట్ వేలున్నట్టే. ఎందుకో చెప్పనా? పక్కన వాళ్ళు, మన పక్కింటి వాళ్ళు, ముందరింటి వాళ్ళు, వాళ్ళని పోతామంటే యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా ఒక కాలు పట్టుకొని కిందికి లాగి, నువ్వు ఇన్నే ఉండాలి, మాతోటే ఉండాలి, మా గ్యాంగ్లోనే ఉన్నారు, బయటికి ఎట్లా పోతావు అంటారా? చేయి బట్టి పైకి లాగే వాళ్ళ కన్నా కాలు బట్టి కిందికి గుంజే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవునా కాదు?
సో బయట జనాలను నమ్మకండి, బయట ఉన్న ప్రపంచాన్ని నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మిమ్మల్ని నిలబెట్టుకున్నట్టయితే డెఫినెట్ గా వన్ డే మీరు మీ కన్సిస్టెన్సీగా మీ పని మీరు చేసుకుంటూ పోండి. ఒక 3 సంవత్సరాలు మీ జీవితం కోసం పోరాడండి. 40 సంవత్సరాలు జీవితం కోసం పోరాడడానికి రెడీ అయినాం, ఎవరి కింద బానిసలాగా బతకడానికైనా రెడీ అయినాం. ఒక 3 సంవత్సరాలు మీ ఇంటి కోసం, మీ ఫ్యామిలీ కోసం, 3 తరాల భవిష్యత్తు కోసం రెడీ కాలేమా? ప్రయత్నం చేయలేమా? 40 సంవత్సరాలు రెడీ అయినాం కదా బానిసలాగా బతకడానికి. 40 సంవత్సరాలు జీతం కోసం రెడీ అయినాం కదా, జీతం కోసం, అవునా కదా? కానీ ఒక 3 సంవత్సరాలు కష్టపడితే జీవితం అంతా బాగుంటుంది, 3 తరాలు బాగుంటుంది. అంటే మనం కష్టపడలేమా? ఫెయిల్యూర్స్ ఎదుర్కోలేమా? ఒడిదొడుకులు వస్తే తట్టుకోలేమా? డెఫినెట్ గా తట్టుకోవాలి, నిలబడాలి. మనం నిలబడితేనే మనం సక్సెస్ అవుతాం, నిలబడలేకపోతే ఉండలేము సార్. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో యూత్ చాలా మంది అన్ఎంప్లాయిడ్ గా, ఎంప్లాయ్మెంట్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నా వయసు అబ్బాయిలు, నా వయసు అమ్మాయిలు మీ ఇంట్లో చాలా మంది ఉంటారు. చదువుకున్న వారు, ఎటువంటి ఉద్యోగం లేకుండా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు. సరే, వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయనియండి, కానీ పార్ట్ టైం గా వెస్టీజ్ బిజినెస్ ని పరిచయం చేయండి. ఐదర్ వాళ్ళ ఉద్యోగం వస్తే సేఫ్, ఓకే, ఉద్యోగం వస్తే జీవితం బాగుంటుందేమో, కానీ ఉద్యోగం రాకపోతే వాళ్ళ పరిస్థితి లేదన్నది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఒకటే సోర్స్ నుంచి ఆదాయం కోరుకుంటే మనం ఈ జనరేషన్ లో బతకలేము. మల్టిపుల్ సోర్స్ నుంచి మనకు ఆదాయం కావాలి. మల్టిపుల్ సోర్స్ నుంచి ఆదాయం వస్తేనే హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతాము. సో ఒకటే తరపు నుంచి ఆదాయం వస్తే బాగుంటుందా? సరిపోతుందా? సరిపోదు. మల్టిపుల్ వేస్ నుంచి ఆదాయం రావాలి. జాబ్ అనేది కేవలం జాయినింగ్ ఇన్ అదర్స్ బిజినెస్. ఒకరి వ్యాపారంలో జాయిన్ అయ్యి వాళ్ళ కళలను నెరవేర్చడమే మన బాధ్యత జాబ్ చేసేటోళ్ళది. కానీ బిజినెస్ చేసేటోళ్ళది వాళ్ళతో పాటు కొన్ని వేల మంది జీవితాలను బాగుపరిచే అవకాశం అది. సో బిజినెస్ ఉంటే బాగుంటుందా? జాబ్ ఉంటే బాగుంటుందా? బిజినెసే కదా. బిజినెస్ ఉండడం వల్ల మన కళలు నెరవేర్చుకోవచ్చు. జాబ్ ఉండడం వల్ల ఇంకోరి కళల కోసం మనం పనిచేయచ్చు. ఇంకోరి కళల కోసం పనిచేద్దామా? మన కళలు నెరవేర్చుకుందామా? మన కళలు నెరవేర్చుకుందాం. ఎస్ఆర్ సో ఆలోచన చేయండి, ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇంకొకరి జీవితంలో మనం ఒక బానిసలాగా బతుకుదామా, మనకు మనం ఓనర్ గా ఉండి మనకు మనం ఇంకొకరికి అవకాశం ఇద్దామనేది ఆలోచన చేయాలి. ఈ బిజినెస్ ద్వారా దాదాపు 13,000 మంది టీమ్ ని క్రియేట్ చేసుకోగలిగిన ఒకసారి ఆలోచన చేయండి. 2.5 సంవత్సరాల్లో 13,000 మంది టీమ్ ని క్రియేట్ చేసుకోవడం అంటే ఆషామాష కాదు. అండ్ అదే విధంగా నాతో పాటు ఈరోజు మా ఆర్గనైజేషన్ 15 నుంచి 16 కార్లు రావడం జరిగింది. వచ్చే నెల 4 కార్లు అన్వీలింగ్ ఉన్నాయి. 4 కార్లు. ఈ 4 కార్లు తీసుకునేటోళ్ళు మన మధ్యలో ఉన్న వాళ్ళే. సో వాళ్ళని మీరు త్వరలోనే చూస్తారు. ఒకసారి ఆలోచన చేయండి. 24 సంవత్సరాలకి నేను ఇంతమందికి అవకాశం ఇచ్చి ఇంతమంది జీవితాన్ని చేంజ్ చేయగలుగుతున్నా అంటే వండర్ఫుల్ ప్లాట్ఫామా, వేస్ట్ ప్లాట్ఫామా? రైట్ ప్లాట్ఫామ్ మనకి ఇది, అవునా కదా? ఎంతో పొటెన్షియాలిటీ ఉంటే గెలవగలుగుతాం, నిలబడగలుగుతాం. ఇంత పొటెన్షియాలిటీ లేకపోతే నిలబడలేము సార్. సో డెసిషన్ తీసుకోండి. వెస్టీజ్ వల్ల మీ జీవితం మారడానికి 100% అవకాశం ఉంది. మీరు నిర్ణయం తీసుకుంటే. నిర్ణయం తీసుకోలేకపోతే మాత్రం ఎవరు ఏమి చేయలేదు. సేమ్ అదే జీవితం, అదే బానిస బతుకు, అదే జీవితంతో లైఫ్ అంతా లీడ్ చేయాలి. లైఫ్ అయిపోయినాక ఏం సాధించినా మన ఇంటికి తిరిగి చూస్తే ₹1 కొడుకు కనబడదు. మనకు అప్పుడు ఆస్తులు ఏముంటాయంటే ఆస్తులు ఏముండవు సార్. చేసిన అప్పులు కనబడతాయి, పిల్లలకి ఇబ్బంది అవుతుంటది. పిల్లల మీద దొయ్యలేక మనం అవి కట్టలేక మధ్యలో నలిగి ఏదో ఒక రోజు పోతాం. ఇంతకుముందు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికేటోళ్ళం. ఇప్పుడు 50 దాటిందంటే ఎప్పుడు పోతున్నాం, ఎప్పుడు ఉంటున్నాం ఎవరు తెలుస్తుంది. ఒక సగటు మానవ జీవితం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో 64 సంవత్సరాలు అంట. 64 సంవత్సరాలు దాటినామంటే మన ధన్యులమే. ఒక దేగ, ఒక ఈగల్, ఒక గద్ద జీవితం ఎంతో తెలుసా? 70 సంవత్సరాలు. ఇప్పుడు ప్రజెంట్ గద్ద కన్నా తక్కువ ఉంది మనకు టైము. 64 సంవత్సరాలు. ఈ 64 సంవత్సరాల్లో మనం ఎంత చేస్తాం చెప్పండి. ఒకసారి ప్లాన్ చేయండి, ఆలోచన చేయండి. మన టైం చాలా తక్కువ ఉంది. ఈరోజు టైం పాస్ అయితే లేదు, టైం వేస్ట్ చేస్తున్నాం. టైం వేస్ట్ చేస్తే తిరిగి వస్తుందా? టైం ఎట్లాంటిది అంటే ఒక పారే నది లాంటిది. నది మన ఇంటికి వస్తుందా? ఇంటికి ముందరికి వెళ్ళిపోతూనే ఉంటుంది. దానికి డౌన్ ఎట్లుంటే వెళ్ళిపోతూనే ఉంటుంది. మన టైం ఉడకందంటే ఒక్కసారి పోయిందంటే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చుడే లేదు. అది వచ్చినప్పుడే ఆ టైంనే ఒక అందమైన జీవితంలాగా మార్చుకోవాలి. సో మళ్ళా చెప్తా ఉన్నాం, టైంని వేస్ట్ చేయకుండా. టైం వేస్ట్ చేస్తే మన జీవితంలో మళ్ళీ తిరిగి రాదు, మన కళలన్నీ నెరవేర్చుకోలేదు. సార్ మీరు ఒక్కసారి ఏమనుకోకండి సార్. మీ పేరు సార్? లక్ష్మయ్య సార్. మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? 81 ఏజ్. ఒకసారి 81 ఏజ్ లా
మీరు ఇంకా ప్రయత్నిస్తున్నారంటే మీరు సాధించలేనివి ఇంకా సానున్నాయండి. ఒకసారి ఆలోచన చేయండి. 81 years నేను అప్పటిసారి చూస్తున్నా సార్, ఇంకా ఇంటున్నాడు తప్పించి అయిపోతలేడు. అది 81 ఏళ్ళు వచ్చినా మనకు ఇంకా మనం సాధించేది చాలా ఉంది, ప్రయత్నం చేసేది చాలా ఉంది, కష్టపడేది చాలా ఉంది అని చెప్పేసి ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ 81 ఏళ్ళు ఎంత కష్టపడి ఉండాలి? అవునా కాదు సార్? ఆయన లైఫ్ స్టైల్ చూస్తేనే మనం అదే అవుతాం. అట్లాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది, ఎంతో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. అయినా సరే ఇప్పటికి ప్రయత్నిస్తున్నాడంటే సార్ ఎంచుకున్న దారి ఏదైతుందో ఇన్ని రోజులు రైట్ దారి లేకపోవడం వల్ల సక్సెస్ కాలేకపోతుంది. రైట్ దారి ఉంటే డెఫినెట్ గా సక్సెస్ అయ్యేటాడు. రైట్ దారి దొరక ఇప్పటికి 81 సంవత్సరాలు వచ్చినా మళ్ళీ ప్రయత్నం చేస్తుండు. ప్రయత్నం అయితే ఆపుతలేడు. ఎందుకంటే నా వల్ల నా పిల్లలు బాగుపడకూడదు, నేను ఏదో ఒకటి చేసి సాధించి వాళ్ళకి చూపించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. అట్లాంటి నేను వీళ్ళని ఏమంటా అంటే యంగ్స్టర్స్ అంట, యూత్ అంట. ఎందుకంటే సార్ ఇప్పుడున్న యూత్ లో ఎంత మసులుతున్న రక్తం ఉన్నా చచ్చుబడిపోయింది. 81 ఏళ్ళు ఉన్నా ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు అంటే రక్తం మసులుతున్నా చచ్చుబడిపోయిందా? అవునా కాదా? సో ఒకసారి ఆలోచన చేయండి, యూత్ ను లేపండి. ఎవరైతే అర్థం చేసుకుంటలేరో వాళ్ళకి ఒకసారి జ్ఞానోదయం ఏంటని చెప్పండి. రైట్ దారి ఎంచుకుంటే, రైట్ ప్లాట్ఫామ్ ఎంచుకుంటే, రైట్ పొజిషన్ లో మనం ఉన్నట్టయితే డెఫినెట్ గా మన 3 తరాల భవిష్యత్తు మనం మార్చుకోవచ్చు. సార్ ఇంకొక దగ్గర అవకాశం లేదు, బయట ఏడపోయినా సరే అవకాశం లేదు. చదువుకున్న తర్వాత ఏదో ఒక జాబ్ చేయాలి, 10, 15 వేలు 20 వేలకు మించి ఒకటి జీతం ఇస్తలేడు. ఆ 20 వేలు ఇచ్చేటోడు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పెట్టిస్తున్నాడు, ఉత్సాహం ఇస్తలేడు. బానిసలాగా తోలుబొమ్మలాగా ఆటాడాలి. అవునా కాదా? బట్ మీరు కనుక నిజంగా మీ సొంత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మీరు సొంతంగా బిజినెస్ చేసి ఎవరి కాళ్ళకి ఎవరి చేతి కింద బతకకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటే రైట్ ప్లాట్ఫామ్ వెస్టీజ్ వెంటనే నిర్ణయం తీసుకోండి. 100% 3 సంవత్సరాలు గట్టిగా ప్రయత్నం చేయండి. ఫస్ట్ సంవత్సరం మొత్తం నేర్చుకుంటాం, రెండో సంవత్సరం మొత్తం ఏదైతే 2వ సంవత్సరం ఉంటుందో మొత్తం నేర్పించడం స్టార్ట్ చేస్తాం. 3వ సంవత్సరం నుంచి డబ్బులు మన ఇంటికి రావడం స్టార్ట్ అయితే 3 సంవత్సరాల తర్వాత నిరంతరం ఆదాయం మన ఇంటికి వస్తూనే ఉంటుంది, ఆగదు. ఎందుకంటే 3 సంవత్సరాల వరకు మనం ఒక పెద్ద టీం ని క్రియేట్ చేసుకోగలుగుతాం. మనం ఉన్నా లేకున్నా వాళ్ళ కోసం పనిచేయడం, మన టీం ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం పనిచేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ఇంటి కోసం వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ఇంటి కోసం వాళ్ళు తీసుకున్నా సరే మీ ఇంటికి డబ్బులు వస్తాయి, నిరంతరం ఆదాయం వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్, సెక్యూర్డ్ ఇన్కమ్, ఇది బయట మనకు అవకాశం లేదు సార్. జాబ్ చేస్తే కేవలము నిరంతరం ఆదాయం రాదు, రోజువారీ ఆదాయం, రోజు పని చేస్తేనే పైసలు వస్తాయి. యాక్టివ్ ఇన్కమ్ అంటాం దాన్ని. యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నంత వరకు మన లైఫ్ సెక్యూర్ ఉండదు. పాసివ్ ఇన్కమ్ లో పోతేనే మన లైఫ్ సెక్యూర్ ఉంటుంది. పాసివ్ ఇన్కమ్ లో పోవడానికి, నిరంతరం ఆదాయం రావడానికి ఒకే ఒక అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ నెట్వర్క్ మార్కెటింగ్. అందులో రైట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా, వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. డెఫినెట్ గా మీరందరూ డెఫినెట్ గా డెసిషన్ తీసుకోండి, 100% డెసిషన్ తీసుకోండి, 100% నిర్ణయం తీసుకోండి. ఎవరేం చెప్పినా, ఇరుగింటోళ్ళు, పొరుగింటోళ్ళు, పక్కింటోళ్ళు, ముందలింటోళ్ళు ఎవరేం చెప్పినా అయినప్పుడు వాళ్ళు మీ కళలను నాశనం చేయడానికి 100% రెడీగా ఉన్నారు. మీ కళలను మీరు నిజంగా అచీవ్ చేయాలనుకుంటే మీ సొంత నిర్ణయం తీసుకోండి, పక్కన నిర్ణయం అవసరం లేదు. మీకు ఏం చేయాలని అనిపిస్తుందో అది మాత్రమే చేయండి. మీ మనసు ఏం చెప్తుందో అదే చేయండి. అంతేగాని వాళ్ళ డెసిషన్ వీళ్ళ డెసిషన్ తీసుకుంటే జీవితం వాళ్ళలాగానే ఉంటుంది తప్పించి మారదు. ఒకసారి ఒక విషయం నాకు బాగా ఇష్టమైన విషయం ఏంటంటే, నేను బాగా నమ్మేది, మనం ఎవరితో తిరిగితే వాళ్ళేమో మారిపోతాం. ఒక వ్యక్తి ఒక 10 మందితో తాగుబోతులతో తిరిగితే 6 నెలల తర్వాత 11వ తాగుబోతుడు ఎవడైతే వాడే. అదే ఒక వ్యక్తి 10 మంది కోటీశ్వరులతో తిరిగితే 6 నెలల తర్వాత ఇంకో కోటీశ్వరు ఎవరంటే 11వ అంతే. మనం తిరిగే అసోసియేషన్, మన చుట్టూ ఉండే జనాలు ఎటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ లేకనే మన జీవితం ఉంటది. నేను బాగా నిర్ణయించుకున్నది ఏంటంటే నా చుట్టూ ఉన్న జనాలను మార్చుకోవాలి, నా చుట్టూ ఉన్న అసోసియేషన్ మార్చుకోవాలి. ఎవడైతే నో చెప్తుండో వాళ్ళ దగ్గర ఉడకపోకూడదు. చాతగాని వ్యక్తులు అంటే లోపల నెత్తురు ఉడుకుండదు, ఎప్పుడో కళలు లేవు. నేను బాగా విచిత్రం ఏమనిపిస్తుంది అంటే, ఎవరన్నా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అరే నీకేం కళలు లేవంటే, ఏ కళలు ఏముంది, ఏమైతే ఏముంటాయి, ఏమొస్తుంది కళలతోటి, ఏం రాదు, వేస్ట్, కళలు కననే కనవుతాంటారు. నేను అనుకున్నా, అరే కళలు కనకపోతే నువ్వు ఎట్లున్నావు భూమి మీద అని. భూమి మీద ఎట్లున్నావు, ఇంకా నువ్వు ఎప్పుడో పోయినావు, నీ బాడీ తిరుగుతుంది అంతే, ఇంకేం లేదా.
నిజంగా కళలున్న వ్యక్తి ఎవరైతే కళలు ఉంటాయో వాళ్ళే భూమి మీద ఇంకా బతుకురు. కళలు లేకుండా పనిచేసుడు చూడురి వాళ్ళు ఇంకా భూమి మీద లేరు, అయిపోయింది వాళ్ళ జీవితం, ఎప్పుడో పోయారు. కానీ బాడీ నడుస్తుంది, ఏదో ఒక రోజు పోతుంది, లోపల పెడతారు. ఇక నిజంగా కళలు ఉంటే డెఫినెట్ గా మనం పని చేయాలి, రైట్ పని చేయాలి, రైట్ అవకాశాన్ని ఎంచుకోవాలి. సార్ మీ డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవడానికి రైట్ ప్లాట్ఫామ్ని మీరు ఎంచుకోండి, తెలుసుకోండి. జాబ్ వల్ల మన డ్రీమ్స్ ఏవి నెరవేరవు. ఈరోజు ఒక ఇల్లు కట్టాలంటే దాదాపు 50 లక్షల నుంచి ₹1 కోటి అవుతుంది. ఎంత చిన్న ఇల్లు అనుకున్నా సరే 50 లక్షలు అవుతుంది. 50 లక్షలు లైఫ్ లాంగ్ సంపాదించినా సరే 50 లక్షలు సంపాదించలేకపోతున్నాం. లైఫ్ లాంగ్ మొత్తం పని చేసినా సరే 50 లక్షలు సంపాదించలేకపోతున్నాం జాబ్లా. ఇంకా మనం జాబ్ చేసే లాభము. సో ఒకసారి ఆలోచన చేయండి. మన ఫుడ్ కోసం చేస్తున్నాము జాబ్ అనేది, ఫుడ్ కోసం చేస్తున్నాము, లైఫ్ కోసం చేస్తలేము. ఓకే, ఫుడ్ అనేది ఇంపార్టెంటే కానీ జీవితం కూడా ఇంపార్టెంటే. ఫుడ్ అనేది ఇంపార్టెంటే కానీ జీవితం కూడా ఇంపార్టెంటే. ఫుడ్తో పాటు లైఫ్ని కూడా చూసుకోవాలి మనం, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో మీరు ఫుడ్తో పాటు లైఫ్ని కూడా చూసుకోండి. మీరు చేసే పనితో పాటు అదనంగా ఒక 2 నుంచి 3 గంటలు వెస్టీజ్ లో మీరు టైం కేటాయించినట్టయితే ఒక 2 నుంచి 3 సంవత్సరాల్లో మీకు కావాల్సిన లైఫ్ స్టైల్ మీరు తీసుకోవచ్చు. ఈరోజు చూసుకోవచ్చు, మన ముందే ఉన్న లీడర్స్, చెన్నయ్య సార్ కానీ, బోధాసు రాజు సార్ కానీ, శ్రీకాంత్ సార్ కానీ, రాలబాయ్ రమేష్ సార్ కానీ, అంజీ సాగర్ కానీ, నరేష్ కానీ, రవి సార్, చాలా మంది లీడర్స్ ఉన్నారు. మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్న వాళ్ళు నార్మల్ జీవితం నుంచి ఒక లగ్జరీస్ సెలబ్రిటీ జీవితాన్ని జీవిస్తారు. ఏడుపోయినా సరే గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు. సో లైఫ్ ఎవరిదైనా మారుతుంది, నిర్ణయం తీసుకుంటే మారుతుంది, డ్రీమ్స్ కోసం పనిచేస్తే మారుతుంది. సార్ మనకు ప్రాబ్లమ్స్ ముందర కనబడతాయి. ఎస్ సార్, అవునా కదా? కళల కంటే ముందు ప్రాబ్లమ్స్ కనబడతాయి. ఎందుకంటే మన కళలు అంత స్ట్రాంగ్ గా లేవు కాబట్టి ప్రాబ్లమ్స్ కనబడతాయి. ఈ మన డ్రీమ్స్ కనుక నిజంగా పెద్దవైతే ప్రాబ్లంలో కన్నా పెద్దగా ఉండాలి. మన డ్రీమ్స్ కనుక నిజంగా పెద్దవైతే స్ట్రాంగ్ ఉంటే అప్పుడు ప్రాబ్లం చాలా చిన్నగా కనబడుతుంది. ప్రాబ్లం కనబడితే హెచ్చల్ అని పడేసిపోతామే తప్పించి దాన్ని చూసి భయపడము. సో ఇక్కడ ప్రాబ్లం చిన్నదిగా కనబడాలంటే మనం ఏం చేయాలి? మన డ్రీమ్ పెద్దదిగా పెట్టుకోవాలి, స్ట్రాంగెస్ట్ డ్రీమ్ పెట్టుకోవాలి. ఇక ఆ డ్రీమ్ ని చూస్తేనే భయపడాలి. కళల ఒకసారి మనం నైట్ పడుకునే ముందు ఆ కళ ఇలా గుర్తొస్తే కళ్ళకి నీళ్ళు పోతుంటాయి. అసోంటి కళ పెట్టుకోవాలి. ఎందుకు పోతాయి తెలుసా కళ్ళకి నీళ్ళు? మనం సాధించలేమేమో అనే భయంతో పోతుంటాయి. ఎప్పుడైనా సాధించగలుగుతామా అనే భయంతో వస్తుంటాయి. కానీ డెఫినెట్ గా అదే టార్గెట్ పెట్టుకోరు, దాన్ని మీరు డెఫినెట్ గా రీచ్ అయ్యారు. సో టేక్ రైట్ డెసిషన్. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వెస్టీజ్ గురించి మీరు అడగండి. డెఫినెట్ గా దీని గురించి క్లారిటీ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. అందరు లీడర్స్ అందరూ దీని గురించి ఇంకా తెలుసుకోండి. మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడడం వల్ల పెట్టండి. మీరు స్టేజ్ ఎక్కితేనే మీరు సెలబ్రిటీ అవుతారు. స్టేజ్ ఎక్కినంత వరకు సెలబ్రిటీ కాలేరు. మిమ్మల్ని మీరు హీరో చేసుకోవాలంటే ధైర్యం చేసి ముందరికి రావాలి, నిలబడాలి, మాట్లాడాలి. సో నా ఫోటో మీ గ్రూప్లలో షేర్ చేయొచ్చు. ఇంత ముందుకు నేను ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా అని చెప్పేసి. ఇంత ముందుకు నేను ఒక కాలేజ్ స్టూడెంట్ అవారగా తిరుగుతే ఏ విధంగా ఉండేటోనో అట్లా ఉంటుండే. కానీ ఇప్పుడు ఒక ఎంటర్ప్రినర్ గా మార్చేసింది నన్ను వినింగ్ టీమ్. ఈ వినింగ్ టీమ్ నన్ను ఎంటర్ప్రినర్ గా మారడానికి ఒక ఈవెంట్ తోడుకుపోయారు మా అప్లైన్స్. ఆ ఈవెంట్ గోపురం తర్వాత నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. నేను ఎట్లుండే వ్యక్తిని ఎట్లా చేంజ్ అయిపోయినా అంటే ఒక అవారాగా తిరిగే వ్యక్తి వెస్టీజ్ ఎంటర్ప్రినర్ గా, బిజినెస్ మ్యాన్ గా మారిపోయి ఎట్లా అయితే కనబడుతున్నాడో అట్లా కనబడ. సో మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకుంటే, మీ లైఫ్ మార్చుకోవాలనుకుంటే మనకు రానే వచ్చింది గోపురం. 100% రెడీగా ఉందండి. టికెట్స్ బుక్ చేసుకోండి. మళ్ళా దొరకదు మనకి అవకాశం. మనకు బిజినెస్ కాదు, లైఫ్ కోచింగ్ ఇస్తుంది. జీవితంలో మనం ఏవైతే నేర్చుకోవాలో, మనం ఏవైతే చేయాలో, చేయకూడని పనులు, చేసే పనులు అన్ని నేర్పిస్తుంది. అక్కడ మనం నిత్య విద్యార్థిగా ఉంటేనే, నిజంగా మనం ఎప్పుడైనా సరే మన లైఫ్ లో నిత్య విద్యార్థిగా ఉంటూ నేర్చుకుంటేనే 100% మనం ముందరికి గెలవగలుగుతాం. మనకు అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు, నేను ఏదైనా చేస్తా అంటే మనం ఎప్పటికీ ముందరికి వెళ్ళగలం. సో ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటూనే ఉండాలి, నేర్పిస్తూనే ఉండాలి. ఈ నేర్పిస్తేనే మనకు డబ్బులు వస్తాయి. సార్ ఒక విషయం లాస్ట్ లో చెప్పాలనుకుంటున్నా. టీచర్స్ యుగం అయిపోయింది. ఒకప్పుడు టీచర్ అంటే బాగా విలువ ఉండేది. తర్వాత సాఫ్ట్వేర్ యుగం వచ్చింది. సాఫ్ట్వేర్ అంటే చాలా విలువ ఉండేది. తర్వాత ఐటీ యుగం వచ్చింది. ఐటీ సెక్టర్ అయిపోయింది. తర్వాత ఎంటర్ప్రినర్షిప్ సెక్టర్ వచ్చింది. ఎంటర్ప్రినర్షిప్ సెక్టర్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో 2020 తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చింది. ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అంటే ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో, నాలెడ్జ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఇంకొకరికి చెప్తామో అప్పుడే మనం గెలవగలుగుతాం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో. సో మన దగ్గర కావాల్సింది ఏంటి?
సమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దేని గురించి ఒక దాని గురించి మన మెసేజ్ కూడా అదే చెప్తుంది. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నువ్వు నేర్చుకొని నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ 10 మందికి చెప్తే నీకు డబ్బులు వస్తాయి అంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం. ఈ సెక్టార్ లో కనుక మనం నిజంగా బిజినెస్ బిల్డ్ చేసుకోగలిగితే, జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ బిజినెస్ బిల్డ్ చేసుకోగలిగితే డెఫినెట్ గా సక్సెస్ అవ్వచ్చు. రైట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం, రైట్ టైం లో ఉన్నాం మనం అందరం. డెఫినెట్ గా డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.